హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది శుక్రవారం రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్. పొద్దున్నే వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి డ్వాక్రా డబ్బులు ఇచ్చేస్తా. దారిలో గుడి ఉంటే గుడికి వెళ్ళి వస్తున్నాను ఫ్రెండ్స్, సాయిబాబా గుడి. శుక్రవారం రోజు ఇదేమో మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఫ్రెండ్స్. అందరూ వాళ్ళందరూ పూజ చేసి పంచుతున్నారు. దారిలో చెప్పేసి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను. ఇక్కడ కూడా పూజారి గారు పూజ చేస్తుంటే ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదం ఇస్తే తీసుకున్నాను ఫ్రెండ్స్. మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది, కుదురు పడిద్ది. ఇంట్లో ఈ గొడవలకి చికాకులకి గుడికి వెళ్తే కొంచెం ప్రశాంతత దొరికిద్ది కదా అని చెప్పేసి గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఆ దేవుడు నాకు ప్రసాదం ఇచ్చాడు, తీసుకొని ఇంక ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ కారం, వెల్లుల్లి కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గుత్తి వంకాయ కర్రీ ఫ్రై చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకోండి ఫ్రెండ్స్. నా లైటరు పనిచేయట్లేదు ఫ్రెండ్స్, అందుకని అగ్గిపుల్లతో వెలిగిస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాలి ఫ్రెండ్స్. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఈ గుత్తి వంకాయ ఫ్రైని 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి, 1 స్పూను ధనియాలు వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇగోండి, మీ కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతాయి. అన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. దోరగా వేయించుకోండి. పెద్ద ఉల్లిపాయ కారం చేసుకోవచ్చు, గుత్తి వంకాయ వెల్లుల్లి కారం చేసుకోవచ్చు. దీనిని చాలా రకాలుగా వండుకోవచ్చు అన్నమాట. అందులో నేను ఒక రకం మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇక్కడ ఎండుమిరపకాయల బదులు కారం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎండుమిర్చి లేని వాళ్ళు కారం వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు. అందులో 2 స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోండి. దానిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి లేని వాళ్ళు ఇప్పుడు కారం వేసుకోండి. కారం వేసి మిక్సీ పట్టుకోండి. ఇవ్వండి, మిక్సీ పట్టాను. మరీ మెత్తగా పట్టకండి, కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పలుకులుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్ పెట్టుకోండి. ఫ్రై చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టింది ఫ్రెండ్స్. నేను చేసింది 1/2 కిలో వంకాయలే ఫ్రెండ్స్ ఫ్రై చేస్తాను. దాని కొలత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు గుత్తి వంకాయని నీళ్ళల్లో వేసుకోండి ఫ్రెండ్స్. కడుక్కొని దానికి 2 ఘాట్లు పెట్టుకొని నూనెలో వేసుకోండి. నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి. బాగా కాగిన తర్వాత వేస్తే చిటపట అంటుంది ఫ్రెండ్స్. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ వంకాయల్ని ఇలాగ ఘాట్లు పెట్టుకొని నూనెలో వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వంకాయలు కండ్రెక్కుతాయి కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. కలుపుకొని మగ్గుతాయి అన్నమాట వంకాయలు. తర్వాత ఒకవైపు మగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇదిగోండి, ఒకవైపు మగ్గిని రెండో వైపుకు కూడా తిప్పుకోవాలన్నమాట. తిప్పి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఫస్టే వేస్తే పసుపు వంకాయలు ఉడకవు ఫ్రెండ్స్. సగం ఉడికిన తర్వాత వేస్తే బాగుంటుంది. రెండో వైపు కూడా తిప్పుకొని పసుపు వేసుకొని కలుపుకోండి. దీని లోపల కారం పెట్టి కూడా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఇందాక ఘాట్లు పెట్టాం కదా, ఘాట్లు పెట్టినప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న కారం కొంచెం పెట్టి ఇలా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అదొక పద్ధతి. నేనైతే మామూలు వంకాయలే ఫ్రై చేస్తున్నాను. మీరైతే అందులో కొంచెం కారం కూర్చుకొని ఘాట్లు పెట్టగానే కొంచెం కారం కూర్చుకొని నూనెలో ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, వంకాయలు వేగినాయి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న కారం వేసి కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ముక్కలకి పట్టేలాగా కారం అంతా కలుపుకోండి. అట్లకాడ ఉండిద్ది కదా ఫ్రెండ్స్, తెలుసు కదా మీకు. అట్లకాడ దోశలు వేసుకుంటాం. అట్లకాడతో కొంచెం కారం తీసుకొని ఘాట్లు పెట్టిన వంకాయ లోపల కూర్చండి మెల్లగా.
అట్లకాడ అయితే సన్నగా ఉండిద్ది కదా, ముక్క కూడా చిదురు అవ్వదన్నమాట. ఆ అట్లకాడతోటి కలుపుకోండి ఫ్రెండ్స్. ఆ అట్లకాడ కొంచెం కారం తీసుకొని ఆ ఘాటుల్లో కూర్చండి కారం. వంకాయ మొత్తం సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి పైన కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోండి. కారం మాత్రం రుచికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే తక్కువే వేసుకుంటాను, సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చని. ఇంతే ఫ్రెండ్స్, గుత్తి వంకాయ ఫ్రై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.